జై శ్రీకృష్ణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, పంచభూతాలలో పృథివ్యప్తేజో వాయు ఆకాశములు అంటే పృథివీ, అప్ అంటే నీళ్లు, వాయువు తేజస్సు, అలాగే ఆకాశము, వీటిని పంచభూతాలు అని అంటారు. వాటిల్లో సాక్షాత్ మాతృమూర్తిగా మనం కీర్తించి పూజించేటటువంటి భూతం పృథివీభూతం. పృథివీ జలాన్ని మాతగా మనం సంబోధించం. అలాగే సముద్రుడు అంటాం, అలాగే వాయుదేవుడు అంటాం, అలాగే అగ్నిదేవుడు అని అంటాం. ఆకాశాన్ని కూడా భగవత్ స్వరూపంగా మనం కీర్తిస్తుంటాం. కానీ మాతృస్వరూపంగా కీర్తించేటటువంటిది ఒకటి పృథివీ, అలాగే రెండు జలాన్ని కూడా గంగమ్మ తల్లి అని అంటుంటాం. ఈ రెండు భూతాలకు కూడా మాతృస్థానాన్ని ఇచ్చాయి ఉపనిషత్తులు, శాస్త్రాలు. మిగిలినటువంటి మూడు భూతాలని పురుషస్వరూపులుగా పేర్కొన్నాయి. తిరిగి ఈ జలభూతంలోనూ పృథ్వీభూతంలో కూడా సాక్షాత్తు మాతృమూర్తి వలె కన్న తల్లిలాగా అపారమైన సహనానికి గీటురాయిగా పృథ్వీని, భూమి తల్లిని పోల్చి చెప్తాం. అందుకే నమో మాత్రే పృథివ్యై అని వేదం కీర్తిస్తుంది. అంటే పృథ్వీమాతకు నమస్సులు అని వేదమాత పృథ్వీమాతకు నమస్కారం చేస్తుంది. తల్లి వలె భూమి ఈ సమస్త మానవాళిని పోషిస్తుంది. ఒకసారి ఊహించుకోండి, కింద భూమి లేకపోతే ఏమిటి మన పరిస్థితి? మనుగడే లేదు, మానవ జీవన మనుగడే లేదు. నిలబడ్డాం, పోనీ ఎక్కడో గాల్లోనే నిలబడ్డాం అనుకుందామండి, పంటలు ఎక్కడ పండుతాయి? పోషకాలు ఏవి? జలమెక్కడ పారుతుంది? కాబట్టి ఈ భూమి యొక్క పోషక విలువలతోటి ఈ మొక్కలన్నీ కూడా, ఈ సస్యములన్నీ కూడా బాగా పండి మనకు ఆహార ధాన్యాలను ఇస్తున్నాయి. కాళ్లతో తొక్కుతున్నాం, నడుస్తున్నాం, గెంతుతున్నాం, దుముకుతున్నాం, అయినా పృథ్వీమాత తన చల్లని మనస్సుతోటి మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంది. అందుకే భూమాత అని అంటున్నాం మనం, తల్లినన్నమాట. అందుకే నిద్ర లేస్తూ లేస్తూ మన కాలిని మొట్టమొదటగా భూమిపైన మోపేటప్పుడు ఆ తల్లికి నమస్కారం చేసి, అమ్మా నాకు ఇంతకంటే మరొక గత్యంతరం లేదు కనుక నీ పైన కాలు మోపుతున్నాను తల్లి అనేటటువంటి ఒక శ్లోకంతో అమ్మవారికి నమస్కారం చేసి భూమాతకి కళ్ళకద్దుకొని ఆ తర్వాత మన కాలుని భూమి మీద పెట్టాలి. అందుకే మనకి వేదం చెప్తుంది, సత్యం బృహత్పదముగ్రం దీక్షా తపో బ్రహ్మయజ్ఞః పృథివీ ధారయంతి సానో భూతస్య భవ్యస్య పత్యుర్ం లోకం పృథివీన కురుహు అని భూమి సూక్తం చెప్తుంది. అంటే సత్యం, అలాగే విశాల జలం, దీక్ష, ఉగ్రమైన తపస్సు, బ్రహ్మ, యజ్ఞము, ఇవన్నీ కూడా భూమిని ధరించి ఉంటున్నాయి అని అర్థం. కాబట్టే ఈ వీటన్ని జన్మించినటువంటి ప్రాణులందరినీ కూడా కాపాడేటటువంటి ఈ పృథ్వీ, ఈ విశాలమైనటువంటి భూమిని మాకు ఇచ్చుగాక అని అర్థం. మన భూమి మీద హక్కులు పొందాలి అంటే లక్ష్మీ కటాక్షం ఉండాలి. అందుకే మనిషి ఈ భూమి మీద పుడుతున్నాడు. భూమాత ఈ మానవుణ్ణి పెంచి పోషించి కాపాడుతుంది, శక్తివంతుణ్ణి చేస్తుంది, కావలసిన ఆహారాన్ని అందిస్తుంది. అలాగే మనిషి చివరికి కట్టె కాలిన తర్వాత ఆ నేల తల్లి ఒడిలోకే జారిపోయి హాయిగా నిద్రపోతాడు.
అది మనకి మట్టికి ఉండేటటువంటి సంబంధం. ఏముందండి, ఇదంతా మట్టే, ఇంకేముంది, నలిస్తే వచ్చేది మట్టే, రేపు కలిసిపోయి బూడిదైపోయి వెళ్ళిపోయేది మట్టే. అంతటి కీలకమైనటువంటిది భూమి అనేటటువంటిది. భౌతికమైనటువంటి దృష్టితో చూస్తే భూమి అంటే అధికారం. గ్రామీణ జీవితంలో భూమి సర్వస్వం కూడా, ఒకటి కాదు రెండు కాదు, సకలము భూమే ఒక రైతుకు. కాబట్టి దీనిని ఎవరూ విచ్ఛిన్నం చేయలేనటువంటి జటిల నిర్మితి అని దీనికో పేరు పెట్టారు. మన మాజీ ప్రధానమంత్రి గారైనటువంటి పివి నరసింహారావు గారు, వారు రాసినటువంటి ఇన్సైడర్ అనేటటువంటి గ్రంథంలో ఈ భూమిని గురించి చెప్తూ చూడండి. అసలు ఈ భూమి కోసమే అనేకమైన ఉద్యమాలు, అలాగే భూమిల్ని ఆక్రమించుకునేటటువంటి స్వార్థపరులు, ఈ రాజు ఆ రాజుకు మీదకి దండెత్తి రక్తసిక్తం చేస్తాడు. ప్రజలందరినీ కూడా భూమిని రక్తంతో తడిపేస్తారు. కారణం భూమి కోసం. అంత కీలకమైనటువంటిది భూమి అనేటటువంటిది. భూమి విషయంలో మన సంస్కృతిలో మహత్తరమైనటువంటి ఒక భావనని చెప్పారు. భారతదేశీయ సంస్కృతిలోనే ఎంత గొప్ప విషయం ఉందంటే, గొప్పనైనటువంటి వాటిని ఇతరులకి ఇచ్చేటటువంటి ఒక సంస్కృతిని అలవాటు చేశారు. అందులో భాగంగానే భూదానం చేయడం కదండి. అనేకమైనటువంటి శ్రేష్టమైన పుణ్య కార్యాలలో ఇతోధికమైనటువంటి పుణ్య కార్యంగా భూదానాన్ని చెప్పారు మన పెద్దలు. మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు భూదానం ఎంత గొప్పదో చెప్తాడు. అన్ని దానాలలోకి కూడా భూదానం ఉత్తమమైనటువంటిది. ఎందుకంటే శాంత చిత్తంతో జీవిస్తూ యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ సత్కార్యాలు చేసేటటువంటి విద్వాంసుని పిలిచి భూదానం చెయ్యాలి అని చెప్పబడి ఉంది. ఆ భూమి కూడా, ఎందుకంటే భూమి అంటే ఏమిటి అనుకుంటున్నారు? భూమి అంటే సకల జీవకోటి నిలబడడానికి శక్తినిచ్చినది. భూమి అంటే సకల విధమైనటువంటి గనులను, నిధులను, సువర్ణమును కూడా తన గర్భములో దాచుకొనున్నది. కనుకనే రత్నగర్భ అని పేరు భూమికి. భూమిని దానం చేస్తే అనేకమైన రత్న ఖచ్చితమైనటువంటి సువర్ణాదులనన్నింటినీ కూడా కలిపి దానం చేసినట్లు లెక్క. భూమిని దానం చేస్తే అనేక జీవులు నిలబడడానికి, బతకడానికి కావలసినటువంటి శక్తి దాత. కాబట్టి భూమి అనేది ఆ అనేకమైన జీవులకు జీవన శక్తిని కలగచేసిన పుణ్యం కూడా కలుగుతుంది మనకి కదండి. అందుకే గాంగేయుడు అంటే భీష్ముడు ఇవన్నీ చెప్తాడండి ధర్మరాజుకి. ధర్మరాజా, భూదానం చెయ్యవయ్యా, మిగిలిన దానాల కంటే ఇది ఎంత గొప్పదో అని అంటూ చెప్తాడు. అలాగే పరశురాముడు తాను జయించాడు, భూమండలం మొత్తాన్ని జయించాడండి. జయించేసి తానేం చేసుకుంటాడు? మహర్షికి, కశ్యప మహర్షికి దాన్ని దానం చేశాడు. అందుకే భూమికి మరొక పేరు కాశ్యపి అని పేరు. అంతేకాదు శ్రీకృష్ణుడు ధర్మరాజుకి అనేక రకాల దానాల మహిమలను ఒకదాని వెంట ఒకటి చెబుతూ పేదవాడికి, అలాగే క్షేత్రియుడంతా ధర్మకార్యాలు చేసేటటువంటి వాడికి కూడా భూమిని దానం చేస్తే జన్మాంతంలో విష్ణులోకాన్ని పొందుతారు. భూదాన ఫలం అక్షయమైనటువంటిది ధర్మరాజా, చెయ్యవయ్యా అని అంటూ అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. ధర్మరాజుకి భీష్ముడు చెప్తాడు. అలాగే 1000 బంగారు నాణెములు దానము చేసినటువంటి ఫలము, 1000 కపిల గోవులు దానం చేస్తే కలిగేటటువంటి పుణ్యఫలము, అలాగే శ్రీకృష్ణుని ఉద్బోధ ప్రకారం ఇవన్నీ కూడా సరి సమానంగా భూదానం వల్ల కలుగుతాయని చెప్తారు. అందుకే ధర్మకార్యాలకు చెందినటువంటి భూమిని ఆక్రమించుకొని లౌకికమైన కార్యాలకో లేకపోతే విలాసమైనటువంటి కార్యాలకో ఉపయోగించేటటువంటి వారు అత్యంత హీనమైన నీచమైన నరకలోకాలను పొందుతారు అని శాస్త్రం పదే పదే ఘోషిస్తుంది. కుంభీపాకాది నరక యాతనలను ఆ జీవుడు అనుభవించే తీరాలి అని శాస్త్రం చెప్తుంది.
ఆచార్య వినోబా భావే సాగించినటువంటి భూదాన యాత్రని గనక గమనిస్తే ఆ ఉద్యమం కోసం, భూమి కోసం పరితపించేటటువంటి కోట్లాను కోట్ల మంది యొక్క కడుపులను నింపినది వినోబా భావే యొక్క ఉద్యమం. ఒకడికి 1,00,000 ఎకరాలు, ఒకడికి ఉండడానికి 2 కాళ్ళు 2 పాదములు మోపే భూమి కూడా లేకుండా ఇంతటి అసమానతలు కలిగి ఉన్నటువంటి లోకంలో బీదవాడికి కాసింత రక్షణను కలిగించే విధంగా ప్రతి ఒక్కరూ కొంత కొంత భూమిని దానం చేస్తూ అఖండమైనటువంటి పుణ్యాలను పొందుతూ సాటి మానవుడికి కొంతైనా మన జన్మ ఉపయోగపడేటట్లుగా భావన చేస్తూ ముందుకు వెళ్ళడం, మనిషి జన్మ పొందినందుకు మనందరం కొంతలో కొంతైనా పాటించవలసినటువంటి ధర్మం. ఇది మన పెద్దలు చెప్పారు, నేను మీకు విన్నవిస్తున్నాను. తిరిగి ఈ సేవలో అందరం పాలు పంచుకునేటటువంటి భాగ్యాన్ని భగవంతుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ. ఓ చిన్న ఊర్లో జరిగిందనమాట. ఈ కథలో ఎవరుంటారో తెలుసా? యానిమల్స్ ఉంటాయి.